ఏపీ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్టు చేశారు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోసాని అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు వచ్చిన సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల్ని కలిశారు. వారి సహకారంతో పోసాని ఇంటికి వెళ్లారు. ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని చెప్పారు. పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలీదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ ప్రశ్నించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణకు వస్తాను అన్నారు. మేము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికి వచ్చాం, సహకరించండి అని పోలీసులు కూడా పోసానిని కోరారు. మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారు అని పోసాని ప్రశ్నించారు. మేము అరెస్టు చేయాలంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తుండగా పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్టు చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే ఆ నోటీసులపైన సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసు ఇచ్చి ఆయన్ను అరెస్టు చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకువెళ్లారు. ఆయన్ను ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అనంతరం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.